ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాంట్లో ఏసీలు, క్లాస్ రూమ్లు, స్పెషల్ తర్ఫీదు కోసం అని చెప్పి అంటే మా తమ్ముళ్ళు మీరు చప్పట్లు కొడుతున్నారు అంటే మీకు గుర్తు చేస్తున్నా. ఇదంతా చేసింది ఎవరు తెలియజెప్పడం కోసం చెప్తా ఉన్నా. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. అట్లనే సమయం సరిపోవట్లేదంటే జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగుల కోసం అని చెప్పి అదనంగా మనం టైం కేటాయించి అదనపు సమయాన్ని కూడా తెరిచి ఉంచే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేసింది. ఇదంతా కూడా చేసి చెప్తాది. ఇదంతా కూడా ఏర్పాటు చేసినప్పుడు ఒకసారి ఒకనొక సందర్భంలో ఈ న్యూ ఎమ్యూనిటీస్ ఇనాగ్రేషన్ కోసం మంత్రిగా నేను వస్తే అక్కడ ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమన్నారంటే, అన్న అంత బాగానే ఉంది కానీ మాకు భోజనం సమస్య అవుతుంది, ఎందుకంటే పొద్దున్నే మేము వచ్చేటప్పటికి భోజనం వండుకొని రావాలంటే కష్టమవుతుంది, డబ్బా పెట్టుకొని రావాలంటే పొద్దున్నే మేము రావాలి వచ్చేయాలి, కాబట్టి మాకు భోజన సౌకర్యం కల్పించాలి భోజనం దగ్గరలో. అంటే నేను ప్రత్యేకమైన చర్య తీసుకొని 5 రూపాయలకు భోజనం అన్నపూర్ణ క్యాంటీన్ని ఇక్కడ పక్కనే ఏర్పాటు చేయించాను. ప్రత్యేకంగా దాన్ని ఎవరు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయించానంటే ఆ రోజు మా నిరుద్యోగ యువత కోసం అనే ఆ అన్నపూర్ణ క్యాంటీన్ని 5 రూపాయల భోజనాన్ని ఏర్పాటు చేయించాను. నిరుద్యోగ యువతకి స్టడీ మెటీరియల్ కావాలంటే స్టడీ మెటీరియల్ నేను సొంతంగా డొనేట్ చేయడంతో పాటుగా అనేక మంది దాతలతో కూడా ఆ రోజున నిరుద్యోగ యువతకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ అవసరం అంటే బుక్స్ను డొనేట్ చేయడం జరిగింది. ఇవాళ అవన్నీ ఉన్నా కూడా కాలం మారుతుంది. ఇవాళ పుస్తకంతో పాటుగా డిజిటల్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మిత్రులారా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరంతా మ్యాక్సిమం జంజీలు అంటే 1997 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా జంజీ జనరేషన్. ఇవాళ జంజీ జనరేషన్ అంటేనే భయపడుతున్నది. మొన్న ఎవరో ఒక జడ్జి గారు చేసిన కామెంట్కి మిత్రులు కోపం వస్తే జంజీ ఉద్యమం స్టార్ట్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ అని జస్ట్ ఒక ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేస్తే 20 మిలియన్లు దాటిపోయింది. ఎంత కోపం, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది దేశంలో ఉన్న యువత కనంటే అది ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా. దెబ్బకు భయం వేసింది వాళ్ళకి. భయం వేసి ఆ అకౌంట్ని హ్యాక్ చేయించారు. ఎక్స్లో అకౌంట్ని హోల్డ్ చేశారు, అకౌంట్ని హ్యాక్ చేయించారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో యువత కుతకుతలాడుతూ ఉంది. యువత కడుపులో చాలా ఆవేదన ఉంది, గుండెల్లో మంట రగులుతుంది. దేనికోసం అనంటే వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని. అది నిజంగా వాస్తవం. అది జరగటానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ దేశంలో ఉద్యోగ కల్పన జరగాలి. దాంట్లో మన రాష్ట్రంలో కూడా ఉద్యోగ కల్పన జరగాలి. కానీ ఎన్నికలప్పుడు కేవలం అధికారంలోకి రావటం కోసం అని చెప్పి నిరుద్యోగుల్ని, యువతని రెచ్చగొట్టడం కోసం చేసే ఉపన్యాసాలకే నిరుద్యోగులు పనికొస్తున్నారు తప్పితే, లేకపోతే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం నిరుద్యోగ యువత డిక్లరేషన్ కింద ప్రియాంక గాంధీ గారిని పిలిచి మీకు నెలకి 4,000 రూపాయలు కనీసం ఇచ్చినా కూడా ఉద్యోగం వచ్చే వరకన్నా సరే మీకు ఆసరా ఉంటుండే. కానీ 2.5 సంవత్సరాలైనా కూడా నిరుద్యోగ యువతకి ఇచ్చిన మొదటి హామీ ఏదైతుందో అది కూడా కనీసం నెరవేర్చలేకపోయారు. విద్యార్థులకి 5 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యాన్ని అటకెక్కిచ్చారు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మా చదువుకునే చెల్లెమ్మలందరికి కూడా స్కూటీలు ఇస్తామన్నాడు. స్కూటీలతోని ఇవాళ ఖమ్మం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ మా అక్క చెల్లెళ్ళకి, మా చెల్లెమ్మలకి, చదువుకునే చెల్లెమ్మలకి స్కూటీలు మాత్రం కనపడతలేదు. సరే, నేను తులం బంగారం గురించి నేను మాట్లాడితే ఇంకెక్కడ తులం బంగారం 1,50,000 1,60,000 అయిందని చెప్పి. కానీ మా ఆడపిల్లలు సరే ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా పెళ్ళైతే సమయానికి చేయాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఆ పెళ్ళైతే కనీసం 1,116,000 రూపాయలు మా కేసీఆర్ గారు పైనుంచి పంపితే అది తీసుకొని వచ్చి చీర సారితో పెట్టి మా చెల్లెళ్ళ ముఖంలో, తమ్ముళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటివి. ఇవాళ దాంతోపాటు తులం బంగారం అంటారు కానీ కనీసం ఆ 1,116,000 కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. బిడ్డలు పుట్టిన తర్వాత కానీ వాటిని చెక్కులు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆ రోజున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? వాళ్ళకు అండగా నిలబడతానన్న రాహుల్ గాంధీ గారు మళ్ళీ తిరిగి చూస్తలేడు అటువైపు. వస్తే గిస్తే మెస్సీతోని ఫుట్బాల్ ఆడే మ్యాచ్కి వచ్చి ఆయన సందర్శకుడిగా వెళ్ళిపోయింది. కానీ అశోక్ నగర్ వైపు రావడానికి మాత్రం చాలా కష్టపడుతున్నాడు, భయపడుతున్నాడు. అక్కడ సెంట్రల్ లైబ్రరీకి రావాలంటే చాలా భయం అవుతున్నది. ఇవాళ సెంట్రల్ లైబ్రరీలు అంటే
వాళ్ళల్లో వాళ్ళు లోపల మాట్లాడుకునేది ఏంటంటే పేలటానికి సిద్ధంగా ఉన్న ఆటంబాంబులు ఉన్నాయి అక్కడ లైబ్రరీలో అని చెప్పి. వాళ్ళు ఎవరో కాదు, మీరే. వాళ్ళని ఫేస్ చేయడానికి మాత్రం ఇవాళ దమ్ము లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. మిత్రులు, ఇలాంటి సమయంలో మీకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో లేకపోయినా కనీసం ఎంతో కొంత మనకు చేతనైన సాయం చేయాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ స్టడీ మెటీరియల్ని రాకేష్ రెడ్డి గారు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసి దాని అప్డేటెడ్ వెర్షన్ని రాకేష్ 4 ఇయర్స్ బ్యాక్ చేశాడు. దాన్ని మరి అప్డేట్ చేసిన వెర్షన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మీకు దాదాపు 1200 వీడియోల్ని అందులో అప్లోడ్ చేయడం జరిగింది. 1200 వీడియోలు అంటే చాలా కంటెంట్ ఉంటుంది మిత్రులారా. తప్పకుండా అది మీకు పనికొస్తుంది. దాన్ని ఇంకా ఫర్దర్గా అప్డేట్ చేసి మీకు ఇంకా మరింత మెటీరియల్ అందజేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. వచ్చే ప్రతి నోటిఫికేషన్ని కూడా దాంట్లో మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి యాప్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది కదా, తమ్మిది ఫ్రీగా డౌన్లోడ్ అవుతుందంట. దానికి కూడా ఏమన్నా ఉంటే డబ్బులు నువ్వే కట్టేసే, పైన యూట్యూబ్లోనో యూట్యూబ్లోనో ఏదో దాంట్లో డబ్బులు కట్టేసి మాకు మాత్రం యాప్ మాత్రం ఫ్రీగా ఇచ్చి మరి నిరుద్యోగులకి ఉపయోగపడు. తప్పకుండా ఈ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యి నీకు తప్పకుండా మళ్ళీ ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే పోయినసారి మరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసినావు, త్రుటిలో మరి ఓడిపోయినావు. కానీ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, దానికోసం అని చెప్పి నువ్వు ఇది చేస్తున్నావు అని నేను అంటలేను. కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు టైంకి మరి మీకు అందుబాటులో ఉండేవాళ్ళని చూసుకోవాలి. కానీ మరి లంబచూడ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు, కనీసం ఒక గుక్కెడు మంచినీళ్ళు వాటర్ బాటిల్ ఇవ్వని వాళ్ళు చాలా మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన నాయకులందరూ కూడా పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఇవాళ మరి యాడ్ నుంచి యాడికో వెళ్ళిపోయారు, పెద్ద కార్లలో తిరుగుతున్నారు, పెద్ద పార్టీలు కూడా పెట్టుకుంటున్నారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో అధికారం వచ్చిన తర్వాత, అధికారం ఉన్నా లేకపోయినా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్య నిరుద్యోగ మరి నిర్మూలన లేదా నిరుద్యోగులకి స్వాంతన కల్పించే పరిష్కారం కల్పించే ఏ కార్యక్రమాన్నైనా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా. అందుకని రాకేష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా యాప్ ఇనాగ్రేషన్ ఉంది, ఏం తమ్మి మంచి మరి రోహిణి కార్తెలో పెట్టినావు కదా, ఎక్కడ పెట్టినావు అంటే చల్లగా ఏమైనా పెట్టినావు అంటే, లేదన్నా ఐఎంఐ హాల్లో పెట్టిన పక్కనే మన లైబ్రరీ మిత్రులకు ఉపయోగపడద్దంట. పర్లేదులే పెట్టే, ఏం కాదు, ఎక్కడైతేనే దగ్గర మరి మీకు కూడా అందుబాటులో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి. మిత్రులారా, చివరిగా మీ అందరికి కూడా మేలు జరగాలి. మీ తల్లిదండ్రుల ఆకాంక్షలతో పాటుగా మీరు భవిష్యత్తులో బాగా సెటిల్ కావడం కోసం అతి త్వరలో మీరు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా మీ అజయన్న కోరుకుంటా ఉన్నాడు. దాంతోపాటుగా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, కలబొల్లి కబుర్లు చెప్పకండి. అసలు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చెప్తారు ఏమనంటే, నిరుద్యోగులంట ధర్నా చేస్తున్నారంట. ఏమని ధర్నా చేస్తున్నారంట? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దని ధర్నా చేస్తున్నారంట. అసలు ఎందులో బతుకుతున్నారు? వాస్తవంలో బతుకుతున్నారా లేకపోతే ఎందులో బతుకుతున్నారు తెలియదు. కానీ నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దని ధర్నా చేస్తున్నారు. అందుకని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు చెప్తూనే ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి నోటిఫికేషన్ మీరు చెప్పినట్టుగా చేయాలా. జాబ్ క్యాలెండర్ని తక్షణం ప్రచురించాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ని మీరు చెప్పిన విధానంగా 2.5 సంవత్సరాలు ఇవ్వాల్సిన ఉద్యోగాలతో పాటుగా మిగతా 2.5 సంవత్సరాలతో రావాల్సిన ఉద్యోగాలకి కూడా జాబ్ క్యాలెండర్ని తక్షణం ప్రకటించాలని చెప్పి నేను నిరుద్యోగుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ప్రత్యేకించి ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.